హాయ్ గైస్, దిస్ ఇస్ హర్షిత్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం తిరుపతిలో పోతున్నాం అన్నమాట. ఎట్టు వెళ్తున్నాం అంటే ఈ కారులో వెళ్తున్నాం. లగేజ్ ఆల్రెడీ పైన కట్టేసాం. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేళ్ళాలి. పొద్దుగాల 5 అనుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. పోవచ్చా వదినే? అన్న బాయ్, పెద్దమ్మ బాయ్, పోతున్నాం వదినే. బాయ్ బాయ్. ఓకే రా. పెట్టాడు బాయ్. గైస్ ఇప్పుడు మేము ఫైనల్గా స్టార్ట్ అయినాం. గైస్ ఇప్పుడు మేము పెట్రోల్ బంక్లో అయినాం అన్నమాట. ఆ పెట్రోల్ కొట్టించే టైంలో మేము షాప్కి వెళ్ళి ఏదైనా స్నాక్స్ వేసుకున్నామని పోతున్నాం, నేను మా అక్క. కానీ షాప్లో ఏడా లేనట్టుంది. లేదక్క, అది టీ టైం అక్క. అది మా అక్కకు టీ టైంకి షాప్కి తెలియలేదు. ఉంది అక్క, నాకే కనవలేదు. మా అక్కకు ఏదైనా షాప్ అనగానే, తినడం అనగానే, స్నాక్స్ అనగానే షాప్ ఏడుందా మొత్తం చూస్తుంది. నైట్ మొత్తం జర్నీ చేసి ఇప్పుడే వచ్చినాం తిరుపతి. ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ కావడానికి వెళ్తున్నాం. ఫ్రెష్ అప్ అయ్యి అల్పిరి మెట్ల ద్వారా మీదికి వెళ్ళాలి మళ్ళీ. టోకెన్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, కానీ టోకెన్స్ 3కి ఇస్తారంట, రిలీజ్ చేస్తారంట 3కి. ఆ టైం మనకు సెట్ కాదు, ఆ టైం మన మేనేజ్మెంట్కి సెట్ కాదు. ఇప్పుడు మనం భూదేవి కాంప్లెక్స్కి వెళ్తున్నాం. భూదేవి కాంప్లెక్స్ ముంగట ఉన్నట్టుంది, అప్ప నుంచి అయితే ఇప్పుడు దొరికింది భూదేవి కాంప్లెక్స్. ఆ రోడ్ మొత్తం మాదే గైస్, అందుకే మేము వస్తున్నాం. లోపల బాత్రూమ్ ఉండే. ఫస్ట్ మీరు వెళ్ళి లైన్లో కూర్చొని టోకన్లు వేసుకోండి. స్నానాలు కావాలంటే టోకన్ వేసుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు చేసుకోవచ్చు. సార్ టోకెన్స్ ఇప్పుడు ఇస్తారా సార్? తర్వాత లాక్ అయిపోతుంది సార్. ఓకేనా? టోకన్లో 1 గంట పైన ఇస్తారు. లైన్ ఓపెన్ అయింది, కొద్దిసేపు తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఏ మెట్లు ఎక్కాలన్నా టోకన్ కావాలా? వద్దా? ఫ్రీ లైన్ వెళ్తారా? టైం వచ్చేసి టోకన్ వేసుకోండి. ఇప్పుడు ఎట్లా వెళ్తే బెనిఫిట్ ఉంటుంది అంకుల్? వీడియో తీస్తున్నావా? పోలీస్తో డీప్ డిస్కషన్ అయినాక లాస్ట్ అది ఇది మన ఇవరకే ఫస్ట్ లాగ్. వీడియో తీస్తున్నా అంటే మళ్ళీ మన ఫోన్ కొనుక్కుంటే ఎందుకు మనగానే అప్పుడే మనం టోకెన్ తీసుకుంటే రేపు సాయంత్రం
5కి అవుతుందంట దర్శనం. ఇప్పుడు మనం అలిపిరి మెట్లకి పోయినా 24 అవర్స్కి అదే టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము టోకెన్స్ కాడికి వెళ్తున్నాం. టోకెన్స్ కూడా 1కి రిలీజ్ అవుతాయంట. మేము 7కి వచ్చాం కూడా మనకు తెలియలేదు. 7కి వచ్చామాక మనం ఏమో దారి ఇట్లనే అన్నారు కదా, వే టు టాయిలెట్స్ అని ఉంది కదా. టాయిలెట్స్ అదే అక్కడ నుంచి దారి ఉందేమో అడిగిరండి అన్నారు కదా. ఇట్లా అనలే, ఆడ తీసుకొని ఆడ ప్రెస్ అయిపోయినాను. మేము ఎటు వచ్చాం దాదాపు పెనం వేసిన. ఇప్పుడు మేము దారి తెలుసుకోవాలంటే మా బాబాయ్కి ఫోన్ చేయాలి ఫస్ట్. అడుగాక నువ్వు బాబాయ్కి ఫోన్ చేసి అడుగు. తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా చెప్తే ఏమన్నాడు కదా. బాబాయ్ ఫోన్ చేసి అడుగంటే ఏమని అడగాలంటే ఇప్పుడు మనం వాళ్ళని ఏమనలేము. వాళ్ళు ఇవ్వరైతే చిరాకులు ఉన్నారు, మనం ఇంకా చిరాకు పెట్టలేము. చిరాకు పెడితే ఇప్పుడు కొడతారు మనం. ఫ్రెష్ అప్ అయిపోయినాం కదా, స్నానాలు గినాలు అన్నీ వేసేసి స్నానాలు గినాలు అన్నీ ఒడగొట్టుకొని అలిపిరి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు అలిపిరి దగ్గరికి వెళ్ళి మెట్లు ఎక్కుడు స్టార్ట్ చేసి 3550 స్టెప్స్ ఎక్కాలి. 3000 అక్క, 650 550 550 కావచ్చు అక్క. 500 550 అవన్నీ మెట్లు ఎక్కాలి. అఫ్కోర్స్ దేవుని చూడాలంటే ఎక్కాలి కదా. ఫస్ట్ అవన్నీ మెట్లు ఎక్కాలంటే ఫస్ట్ ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే అన్నం నుంచి అన్నం ఇంత పొద్దుగా తినాం కాబట్టి టిఫిన్ చేయాలి. అందుకే టిఫిన్ సెంటర్ వచ్చినాం. టిఫిన్ తినే స్టార్ట్ కావాలి. మాకు టైం చాలా ముఖ్యం. టిఫిన్ తినేసాం కదా అందరం. టిఫిన్ తినేసి ఇప్పుడు అలిపిరి దగ్గరికి వెళ్తున్నాం. ఏదో టనల్ ఉంది, టనల్ నుంచి వెళ్ళాలంట. plastic water bottle, intoxicants, ganjai, gutka, pan, khaitu, చెకింగ్ కూడా పడుతున్నాం గాయస్. చెకింగ్ అయిపోయింది. ఆల్రెడీ 100 స్టెప్స్ ఎక్కేసాం. ఏడికి పోయినా చూసారా గైస్, డీస్ జింక అంటారు దాన్ని. జింకరే జింక అడుందాక దా. డీల్సే కాదు ఇంకేమేమో కనబడతాయి పోయే దారిలో. టూ 200 అయిపోయింది. 200 స్టెప్స్. పబ్లిక్ అయితే మామూలుగా లేరు. $250కి మా అక్క అయితే దాని ఎత్తుంది. 300 అయిపోయినాయి గాయస్. ఇంకా 3250 స్టెప్స్. దమ్ వస్తుందా? నిమ్మలంగా ఎక్కాలక్క, ఏం కాదు. నిమ్మలంగా ఎక్కాలి.
పోయా వరకి ఆ చెమటలు అవుతాయి ఎట్లయితామో అవుతాం అట్లా అయిపోయింది బ్రేక్. Guys, we successfully completed 1200 steps. చెమటలు అయిపోయింది అప్పుడు. ఎనర్జీస్ అయిపోయినాయి. లో బ్యాటరీ దాకా పడుకో 1200 అంటున్నాను లోపల 1300 కూడా అయిపోయింది. ఆడుందావు గైస్, ఇది మోకాల పర్వతం అంట. ఇక్కడ ఖచ్చితంగా మోకాల మీద ఎక్కాలంట కొన్ని మెట్స్. ఐదర్ 5 or 9 or 12 అట్లా ఎక్కాలంట. చూద్దాం. నాకు ఈ మెట్లు ఎక్కినందుకే దూల తిరిగాను. మీరు మళ్ళీ మోకాల మీద అంటారు. ఓకే, లెట్స్ గో. బిలీవ్ ఇన్ గాడ్స్ ప్లాన్. ఇన్ని మెట్లు ఎక్కినాక ఒక్కసారి క్లైమేట్ చూడేసి ఈ టెంపుల్ చూడంగానే ఆ నొప్పులన్నీ పోయినాయి కదా. ఎక్కిన నొప్పులన్నీ, కాలుకు వచ్చిన నొప్పులన్నీ ఇట్లా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. పక్కపంటి ఇట్లా మన పిల్లర్స్కి గోవింద నామాలు రాసి అది అది చదువుకుంటూ వస్తే ఇంకా పీస్ఫుల్గా మంచిగా ఉంది, ఫీల్ ఉంది. ఏం టైం తెచ్చలేదు. ఇంకెన్ని స్టెప్స్ ఉందో తెలియదు. ఇదే నందనందన గోవింద, ప్రత్యక్ష నందన గోవింద. ఇవన్నీ చదువుకుంటూ వెళ్తే అసలు తెలుస్తలేదు, నొప్పి అనేది తెలుసలేదు మొత్తం చదువుకుంటూ వెళ్తుంటే. నాకు తెలిసి 3000 అయిపోవచ్చు ఆల్రెడీ, ఇంకా 500 ఉంటాయి. స్టార్టింగ్ ఫుల్ ఎనర్జీ, మధ్యలో కొంచెం ఎనర్జీ డౌన్, లాస్ట్కి వచ్చారు మళ్ళీ ఫుల్ ఎనర్జీ. ఓకే గైస్, మీదికి వెళ్ళిన కదా సార్. గైస్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 3550 స్టెప్స్. కొంచెం రెస్ట్ తీసుకొని మా అన్న గుండె వేయించుకుంటానంట. మా అన్న గుండె వేయించుకున్నాక దర్శనంకి క్యూ లైన్ కట్టాలి. మళ్ళీ అల్లంతా రష్ ఉంటుంది, 24 hours పడుతుంది అని అంటారు. అసలు ఇట్లా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రీ దర్శన్ భక్తులు అందరూ బ్లాక్ చేసారు ఇప్పుడు, ఎవరిని పోనీయకుండా. ప్రజెంట్ ఇప్పుడు మేము ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఎవరిని పంపించలేదు. ఫస్ట్ అక్కడ దిక్కెళ్ళి ఉండే, అది నాకు పేరు గుర్తులేదు కానీ అక్కడ కూడా బంద్ చేశారు. ఇక్కడ రమ్మని చెప్పారు, ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా బంద్ చేశారు. కొద్దిగా 6కి తెలుసారంట. మొత్తం మంది బాగురు, కంపార్ట్మెంట్లు అన్నీ ఫుల్ ఉన్నాయని చెప్పేసి బ్లాక్ చేశారు. మాతో చాలామంది ఉన్నారు గైస్, ఇంకా పోలీసులు అందరూ ఎలా కొడతారు కానీ ఎవరు పోతారు. ఇంక వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. కన్నడ పంపిస్తలేరు పోలీసులు, ఎలా కొడతారు గైస్ ఆ నుంచి.
చెప్పలేము. పొద్దుగాల 6 అని చెప్పి కూడా ఇప్పుడు ఒక 2-3 అవర్స్ తర్వాత ఉంది ఖాళీ ఏంది వెళ్ళమని కూడా అంటే మనం ఏం చేయలేం కదా. అందుకని చెప్పి ఇక్కడనే ఉన్నాం. ఇక తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ చూడాలి. ఇక డిస్కస్ చేసుకొని అందరం మళ్ళీ ఎటు పోవాలి, ఏం చేయాలి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా. ఇది మాత్రం టోకెన్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఎందుకు టోకెన్స్ ఎందుకులే పోదాం అని అనుకున్నాం. టోకెన్స్ ఇప్పుడు తెలుస్తుంది, టోకెన్స్ తీసుకుంటే అయిపోదాం అనిపిస్తుంది ఇప్పుడు. పెద్ద స్టోరీ అయింది. బాగా మంది ఉండే వాళ్ళకి మమ్మల్ని బ్లాక్ చేసారు. ఫ్రీ దర్శన్ వాళ్ళని హెచ్ఎస్డి టోకెన్ వాళ్ళు పంపించడానికి ఫ్రీ దర్శన్ వాళ్ళని బ్లాక్ చేసారు. మస్తు మంది ఇట్లే బ్లాక్ అయ్యారు. 30 అవర్స్ పడుతుందని చెప్పి బంద్ చేసారు అన్నమాట. రేపు పొద్దున 6కి ఓపెన్ చేశారంట మళ్ళీ గిట్స్. రైస్ అనుకున్నట్టే 6 అని చెప్పేసి 3కి ఇచ్చి పెట్టారు. మళ్ళీ లైన్లో వెళ్తున్నాం. రష్ అయితే ఫుల్ రష్ ఉంది. థర్టీ అవర్స్ వరకు ఉంటుంది కదా దర్శనం. మొత్తం లైన్ ఓవర్టేక్ వేసుకొని పోవాలి. ఎక్స్పెక్టెడ్ 30 అవర్స్ అంటే ఈరోజు రేపు వస్తుంది. రేపు సాయంత్రం అట్లా వస్తుంది. ప్రజెంట్ అయితే 3 అవుతుంది మార్నింగ్. రేపు సాయంత్రం నైట్ వరకల్లా అవుతుంది. రష్ మీరు చూడవచ్చు. రష్ మాత్రం ఎట్లుందో. ఈ స్టార్టింగ్ ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుంది రష్. ఇంకా వేరే వేరే ట్రిప్స్ కూడా ఉండే ప్లాన్. ఇది లేట్ అయ్యే వరకు క్యాన్సిల్ అయిపోతున్నాయి. దర్శనం ఎక్స్పెక్టెడ్ టైం వచ్చేసి 18 అవర్స్ అవుతుందంట. ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది టైం. 10 అవర్స్ బ్యారికేడ్లో నడిచినాక ఇప్పుడే మనం వెయిటింగ్ హాల్లోకి ఇచ్చిపెట్టారు అనమాట. మన హాల్ నెంబర్ వచ్చేసి 6. ఒక్కసారి ఇల్లు ఉంటే ఒక పండుగ మాత్రం అసలు ప్లేస్ దొరుకుతుంది. ఇట్లా ఉన్నారు మంది. అదికి ఇంకా చాలా మంది ఉన్నారు. అటు ఇప్పుడే ప్రసాదం పెట్టారు. మజ్జిగ తాపించారు. మజ్జిగ మస్తు ప్రసాదం పెట్టారు. ప్రసాదం అంటే సప్ప ఛార్జింగ్ల కోసం కొట్లాటైంది కదా. ఆడొకటి ఆడొకటి మనది అక్కడ ఉంది. ఛార్జింగ్ కోసం కొట్లాట అయింది. ఛార్జింగ్ మొబైల్ దొరకలేవు. ప్లగ్ కూడా దొరకలేవు. మొబైల్ పెట్టి ఓన్లీ మా గ్రూప్లోనే 8 ఫోన్స్ ఉన్నాయి. 8 ఫోన్స్లో 4 ఛార్జింగ్ కేబుల్స్ ఉన్నాయి కానీ ప్లగ్ కూడా దొరకలేదు. ఒకదాని తర్వాత ఒకటి పెడుతున్నాం. గైస్ ఇవన్నీ నాకు ఒక హక్కు ఉండే. నేను ఛార్జింగ్ ప్లగ్ బోర్డ్లో పెడదామని చెప్పి పోయినా ఇట్లా పోయే లోపల నువ్వు తీసి పెట్టేసాను. అక్కడ చూపిస్తాను కాదు. వాడ ఉంది చూడు ఆరెంజ్ కలర్ది ముక్కల చేయి పెట్టుకున్నా. ఆకని ఆఫ్టర్ 22 అవర్స్ తర్వాత ఎప్పుడు దర్శనం అయిపోయింది. బయటికి వెళ్ళాం. క్రౌడ్ అయితే మామూలుగా లేరు. అండ్ రోడ్ బ్లాక్ చేశారు. దానికి కూడా వెజ్ కౌంటర్ కాడ కూడా క్రౌడ్ బాగుండే. ప్లస్ 22 అవర్స్ తర్వాత దర్శనం అయిపోయింది. ఇప్పుడే బయట కూర్చున్నాము. లడ్డు ఇట్లా తెచ్చుకొని ఒకసారి ఇక్కడ నుంచి నైట్ వ్యూ మీరు కూడా దర్శనం చేసుకోండి కదా ఇక్కడ. ఎందుకంటే లోపలికి ఫోన్ చదవలేదు కాబట్టి ఇక్కడ నుంచి దర్శనం చేసుకోండి. పుట్టినే కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయండి.